11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకకు విశాఖ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సవిత. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఉద్దేశమన్నారు. రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో జరగనున్నాయి. దీని గురించి మనకి వచ్చిన మంత్రి గారు మనతో ఉన్నారు. మేడం గారు చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎంతమంది పాల్గొనవచ్చు? మరి ఇంటర్నేషనల్ యోగా డేకు 21వ తారీఖున స్వయాన ప్రధానమంత్రి గారే వస్తున్నారు. 11వ ఇంటర్నేషనల్ యోగా డే ఘనంగా మనం జరుపుకుంటున్నాం. ప్రజలకు యోగా ఎంత అవసరమో, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఒక పక్కన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నెల రోజుల నుంచి మరి గ్రామీణ స్థాయి నుంచి కూడా యోగా అవేర్నెస్ క్లాసులు, యోగా చేయడం వల్ల ఏ విధంగా అయితే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ఒక పక్క సంక్షేమము అభివృద్ధే కాదు ప్రజల ఆరోగ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మందే అని గుర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రేపటి రోజు స్వయాన మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు స్వయాన ప్రధానమంత్రి గారు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సుమారుగా 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. మరి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ యోగా నేర్చుకోవాలి. యోగా నేర్చుకుంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా యోగా చేయొచ్చు. మరి కొంతమందికి అయితే మస్ట్ అండ్ షుడ్ యోగా అవసరం. వారు కూడా ఈ యోగా తీసుకుంటే వాళ్ళు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, సమాజానికి పనికొచ్చే నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి అందరూ యోగా చేయవలసిందో కోరుకుంటున్నాం. మేడం, ఇప్పటికి ఇక్కడ విశాఖ నుంచి 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు, 2 కోట్ల మంది పరోక్షంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మేడం? ఆల్మోస్ట్ 2 కోట్ల రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. మేము అనుకున్నది అయితే అవుతుందో లేదో అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2 కోట్ల రిజిస్ట్రేషన్ వితిన్ 20 డేస్లోనే అయిపోయింది. ఇంకా ఎక్కువ రిజిస్ట్రేషన్లు కూడా కావచ్చు. నిన్నటి రోజు నుంచి మరీ ఎక్కువగా రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి. అదేగా మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం. ఈరోజు కూడా ట్రయల్ రన్లో కూడా భారీ సక్సెస్ అయ్యింది. ప్రధానంగా చూసుకుంటున్నాము ఇక్కడైతే మనకి యోగాంధ్ర అనేది ప్రతి ఒక్కరికి ఆరోగ్య ప్రదాత, ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ పాల్గొనాలి. ఇది పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఆంధ్రప్రదేశ్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్రాలు ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేసి దీన్ని విజయవంతం చేయాలనేసి మన మంత్రి సబితా గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాసరావు, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖ.